మమ్మీకి చూసారా వాళ్ళ డాడీ అంటే ఎంత ఇష్టమో. ఫాదర్స్ డే సందర్భంగా అయితే వాళ్ళ డాడీ కోసం ఒక గ్రీటింగ్ కార్డ్ అయితే మేక్ చేస్తా అని నన్ను హెల్ప్ అడిగిందనమాట. సో ఇక్కడైతే పేపర్తోని హ్యాపీ ఫాదర్స్ డే డాడీ, ఐ లవ్ యూ డాడీ అని చెప్పి రాసేసి దాన్నైతే స్టిక్ చేసేసి గ్రీటింగ్ కార్డ్ లాగా ఇద్దామని అయితే మేక్ చేసేస్తుంది. ఇక్కడ లోపలికి వచ్చి డోర్ లాక్ చేసుకొని మరి సర్ప్రైజ్ అంట. వాళ్ళ డాడీ చూస్తే మళ్ళీ సర్ప్రైజ్ మొత్తం స్పాయిల్ అయిపోద్ది అని చెప్పి మమ్మీ డోర్ లాక్ చేసి మరి చేద్దామని చెప్పి అడిగింది. అదే అయితే గ్రీటింగ్ కార్డ్ మేక్ చేసింది కదా, ఇంకా స్పెషల్గా ఏదో ఒకటి ఉండాలని నేనైతే ఇక్కడ బ్రెడ్ హల్వా మేక్ చేసేసాను. ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము కలిపి ఈవినింగ్ అయితే చిన్నగా పార్టీ లాగా ప్లాన్ చేసామన్నమాట. జస్ట్ కేక్ కటింగ్ పెట్టి ఏవో కొన్ని స్నాక్స్ లాగా చేసుకొని వెళ్ళి చేద్దాం అన్నట్టు. ఇక మేము ఒక కేక్ కూడా తెప్పించేసామన్నమాట, నెంబర్ 1 డాడ్ అనేసి. మా పాప తను మేక్ చేసిన గ్రీటింగ్ కార్డ్ అయితే వాళ్ళ డాడీకి ఇచ్చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని విష్ కూడా చేసేసింది. సో తర్వాత అయితే కేక్ కట్ చేసి తినేద్దామని రెడీ అయిపోయారు. ఇక్కడైతే మా పిల్లలు వాళ్ళతో పాటు వాళ్ళ డాడీలు కూడా కేక్ కట్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు. సో ఇక వాళ్ళతో కలిపి కేక్ అయితే కట్ చేసేస్తున్నారు. మా పాప తను మేక్ చేసిన గ్రీటింగ్ కార్డ్ అయితే వాళ్ళ డాడీకి ఇచ్చేసి హ్యాపీ ఫాదర్స్ డే అని విష్ కూడా చేసేసింది. సో తర్వాత అయితే కేక్ కట్ చేసి తినేద్దామని రెడీ అయిపోయారు. ఇక కేక్ కట్ అయిపోయిన తర్వాత లైట్ గా స్నాక్స్ అయితే చేసాము. ఇవన్నీ తినేసరికి అయితే కడుపు నిండిపోద్ది, ఇంకా నైట్ కి అన్నం కూడా అవసరం లేదు. సో వీటితో అయితే సరిపెట్టేద్దాము అని చెప్పి ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఈ రోజు. మా పాప వాళ్ళ డాడీకి ప్రేమతో ఇచ్చిన గ్రీటింగ్ కార్డు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి.